హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి దగ్గరలో వచ్చేసింది అండ్ ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ మెయిన్గా ఐపీఎల్ అప్డేట్స్ చూసేవారు అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. ఎంత రెస్పాన్స్ ఉంటుందనేది నాకు కూడా తెలుస్తుంది. వీడియోని లైక్ చేశాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్రతి ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. సో అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ టీంలో ఏ బౌలర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని. అండ్ మనం చూసినట్లయితే 2023 వరకు ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ సరిగా లేదు, ఇదైతే వాస్తవం. సో ధారాళంగా పరుగులు ఇవ్వడం, చివరి ఓవర్లలో మొత్తం చేతులు ఎత్తేయడం, సో ప్రతి బ్యాట్స్మెన్ చెలరేగడం ఇలాంటిది కొనసాగుతూ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2024లో డానియల్ వెటోరీ అత్యంత క్లెవర్గా బౌలర్స్ను కొన్నాడు. అది మనకు మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. ఒకటి మనం చూస్తే ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంగా బౌలింగ్ వేస్తాడు, అంతే వేగంగా రన్స్ ఇస్తాడు. సో అతన్ని నమ్మలేం. సో ఎప్పుడు ఎలా బౌలింగ్ వేస్తాడు, హిట్ అవుతాడా లేదా అనేది ఎవరి చేతుల్లో ఉండదు అది. సో అలాంటి డేంజరస్ బౌలర్ ప్లేస్లో ఒక మంచి లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేసే జయదేవ్ ఉనాడ్కట్. సో ఒక స్పెషలిస్ట్ T20 బౌలర్, ఇతడు ఖచ్చితంగా షైన్ అవుతాడు ఈసారి. స్పెషలిస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. మనకు చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. సో ఇతడు ఖచ్చితంగా ప్లేస్ సంపాదించుకుంటాడు టీంలో నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొక బౌలర్ ఆకాష్ సింగ్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో ఇతడు కూడా మంచి లైన్ అండ్ లెంత్తోనే వేస్తాడు. సో ఈసారి ఎవరైనా కూడా మనకు భువనేశ్వర్ కుమార్ను తప్పించి డొమెస్టిక్ ప్లేయర్స్లో ఈ ప్లేయర్స్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్యాట్ కమిన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే అతడు ఒక T20 బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. సో రెండు విధాలుగా రాణిస్తాడు. లైన్ అండ్ లెంత్ అండ్ పేస్ మారుస్తుంటాడు. ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది. ప్రతి మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఉంటాడు, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. అండ్ మనకు స్పిన్ డిపార్ట్మెంట్కి వస్తే వనిందు హసరంగా, సో ఖచ్చితంగా ఇతను కూడా ఒక ఛాన్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా జాతవేద్ సుబ్రహ్మణ్యం ఇప్పటివరకు ఎక్కువ తెలియని పేరు, కాకపోతే ఇతను ఒక మిస్టరీ స్పిన్నర్. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతుంటాడు. ఇతడు డొమెస్టిక్ ప్లేయర్స్ కిందకే వస్తాడు, కాబట్టి ఇతడికి ఒక ఛాన్స్ వస్తుంది. అండ్ షాబాజ్ అహ్మద్, ఈ విధంగా మంచి మంచి డిఫరెంట్ వెరైటీస్ ఉన్న బౌలర్స్ని అయితే తీసుకున్నారు. ఇంత ముందులా మనకు ఉమ్రాన్ మాలిక్ ఫెయిల్ అయినా, నటరాజ్ ఫెయిల్ అయినా అదేవిధంగా కంటిన్యూ చేయడం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఈ బౌలర్స్తో రిప్లేస్ చేసేస్తారు. అక్కడ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లేయర్. సో టీం అయితే ఈసారి నాకు బౌలింగ్ విధాలుగా అయితే చాలా ఫెంటాస్టిక్గా కనిపిస్తుంది. పోయినసారి స్పిన్నే లేదు. స్పిన్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఒక ఆట ఆడుకున్నారు బౌలింగ్ డిపార్ట్మెంట్ని. బ్యాట్స్మెన్ కన్నా బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా స్పిన్ అనేది ఇంపార్టెంట్ ఇండియా పిచ్ల మీద. ఇప్పుడు జాతవేద్ సుబ్రహ్మణ్యం, వనిందు హసరంగా, మయాంక్ మార్కండే అండ్ షాబాజ్ అహ్మద్ అండ్ ఇంకా వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ ఉన్నాడు. కానీ మనకి ఎప్పుడు ఆ బాల్ స్పిన్ అయినట్టు కనిపించదు. అతడు ఎఫెక్టివ్గా కూడా నాకు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. ఈసారి ఏమైనా వెయిట్ చేసి చూడాలి మరి.